అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు, అమరావతి ప్రాంతం వేశ్యల రాజధాని. ఇక్కడ చాలా మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, సెక్స్ వర్కర్ సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి. ఇక్కడ సాక్షి ఛానల్ లో మాట్లాడడం జరిగింది. ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏం చెప్తారు? అమరావతి మహిళలు నిజంగా అండి, ఆ వేశ్యలు ఆ సెక్స్ వర్కర్లు అంటేనే మాకు చాలా వేదనగానే ఉంది. కేఎస్ఆర్ గారు లైవ్ షో సాక్షిలో అది వాడు ఎప్పుడైనా వాడు చూసుకున్నాడేమో అర్థంలో, వాడు ఒరిజినల్ గా చూస్తేనండి ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా బాగుంటాడు, అలాగుంటాడు వాడు ఎయిడ్స్ పేషెంట్. అందుకే వాడికి ఎయిడ్స్ గురించి ఎయిడ్స్ కు మందులు ఆడుకుంటున్నాడు ఆల్రెడీ. కేఎస్ఆర్ ఎయిడ్స్ కు మందులు ఆడుకుంటున్నాడు, వాడు సేమ్ ఎయిడ్స్ పేషెంట్ లాగే ఉంటాడు. వాడు ఎదురు కూర్చున్నాడు, ఎప్పుడు పొద్దుగుకులు సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళి వేసేల దగ్గర వీడు కూడా బజార్లు ఎమ్మడి తిరిగి ఇదే పని చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళని ఎక్కడ కుదరలేలా మాట్లాడుకోవటానికి. ఛానల్ అయితే ఒకడు యశం చెమ్మినట్టు అమరావతి మీద మహిళల మీద మనం ఇట్లా మాట్లాడదామని చెరోటి మాట్లాడుకున్నారు. వీళ్ళకి ఒకటే చదువుతున్నామండి, ఏ మాత్రం సిగ్గు సేరం ఉండా నీ పెళ్ళం నీ ఇంటికి వచ్చి నీ చెప్పు తెగేదాత అన్నాలి. ఈ కృష్ణరాజు అనే వాడి పెళ్ళం వాళ్ళ ఇంటికి పోతే వాడిని చెప్పు తీసుకొని నువ్వు అన్నా, లేకపోతే మేమైనా దంతాం. వాడు కనపడితే ఆడవాళ్ళని తన్నేది. మరి భారతీ రెడ్డి ఉంది, గత 5 ఏళ్లు మొగుడు పెళ్ళం కలిసి మమ్మల్ని పిండారు జలగలు పిండినట్టు. 5 ఏళ్లు రోడ్ల మీదకి వచ్చి ఒక్కరోజు బలకరించలే మొగుడు పెళ్ళం జగన్ గాని వాళ్ళ ఆవిడ గాని. నీ వర్ర రవీంద్ర రెడ్డి మా మీద పిచ్చి కామెంట్లు పెట్టి వాడి గతి ఏమైంది వాళ్ళు చూసామ్మా. వాడి ఇంటికి పోయిన వాళ్ళు లెక్క చేయలే మీ ప్రభుత్వంలో, వాడి వాళ్ళు జైల్లో పడ్డాడు. అయ్యాళ్లే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవాళ మీరు తయారయ్యారా? జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నామండి, ఏ మాత్రం సిగ్గు సార్ నీకే చదువుతున్నావు జగన్ రెడ్డి, నీ ఛానల్లో చదువుతున్నావు. ఇది మీ ఆవిడ ఎండి భారతికి కూడా చదువుతున్నావు, సాక్షి ఛానల్ ఎండి భారతీ రెడ్డికి కూడా. అమ్మా నువ్వే మాత్రం ఆడదానివైనా సరే నువ్వు క్షమాపణ చెప్పొచ్చి కేఎస్ఆర్ గాని ఆ కృష్ణరాజు గారు నువ్వు గాని వచ్చి క్షమాపణ చెప్పాలి. ముగ్గురు వాడు జైల్లో కూడా వాడి స్టేషన్ కూడా తీసుకురావాల్సిందే వాడిని. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే అంత చులకని అభిప్రాయం ఉండాడరే యదవా. 5 ఏళ్ల మహిళా ఉద్యమంతోనే ఇవాళ మీకు 11 సీట్లు దిగదార్చామని గుర్తుపెట్టుకోరా యదవా. ఏ వేసలు ఏ సెక్స్ వర్కర్లని తిట్టావో మా అమరావతి వాళ్ళని, ఆ అమరావతి తలుచుకుంటే నువ్వు 11 సీట్లు పరిమితం అయ్యావు.